మీరు ఖర్చు పెట్టే ఒక సినిమా టికెట్ కోసం బ్లాక్లో ముఖ్యంగా మీరు ఖర్చు పెట్టే డబ్బులతోటి ఎప్పుడైనా మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ అక్కయ్యకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ మీ ఇంట్లో మీ తోడబుట్టిన వాళ్ళకి కానీ ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళండి. వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరు జన్మలో మర్చిపోలేరు. మీరు చొక్కాలు దించుకుని మొన్న అయితే అతను పుష్ప సినిమా అప్పుడు ఆ చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మ చనిపోయింది, అదే ఆనందకరంగా ఉంటుందా? మీ కష్టపడి సంపాదించిన డబ్బుల్లోంచి మీ అమ్మకో నాన్నకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంటుందా? నేను ఒక విషయం చెప్పినా మీకు, మా నాన్న నాకు మెగాస్టార్ సూపర్ స్టార్ అని చెప్పా కదా, కానీ యావత్ ప్రపంచానికి విశాల విశ్వానికి సూపర్ స్టార్ ఎవరో తెలుసా? రైతు పొలంలో పనిచేసేటప్పుడు పాము కాట్లకు గురవుతుంటాడు, బురదలో కాళ్ళు కూరుకుపోతుంటాయి, కాళ్ళు పాసిపోతుంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి బయటకు వచ్చి విజయ గర్వంతో నిలబడగలిగినటువంటి వ్యక్తి ఒక రైతు ఒకటే. మీ మెగాస్టార్ 10 టేకులు తీసుకుంటే కానీ ఒక సీన్ చేయలేడు. గట్టిగా తలుచుకుంటే ఎవడైనా మెగాస్టార్ కావచ్చు. గట్టిగా తలుచుకుంటే డ్యాన్సులు నేర్చుకుని ఫైట్లు చేసే ఓపిక ఉంటే, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉంటే మెగాస్టార్ అవ్వచ్చు. కానీ 100 మంది మెగాస్టార్లు ట్రై చేసినా సరే ఒక రైతు కాలేడు. ఆ పొలంలో, ఆ ఎండలో, ఆ వానలో, ఆ ప్రకృతి విలయాలకు తట్టుకుని వేసిన పంట వస్తుందా రాదని టెన్షన్ తోటి అయినా సరే మళ్ళీ పట్టుదల విక్రమార్కుల్లాగా మళ్ళీ పంటలు వేసి బ్యాంకుల వాళ్ళతో తిట్లు తిని కోట్లు వేల కోట్ల రూపాయలు తినేసి వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తల్ని బ్యాంకుల వాళ్ళు దేవుళ్ళుగా పూజిస్తారు. 1 లక్ష రూపాయలు తీసుకుని రైతుని ఒక దౌర్భాగ్యం చూసినట్టు, ఒక పెద్ద గజదమ్మని చూసినట్టు చూస్తారు.